వెల్కమ్ టు S6 న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్, లోకేష్. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. మాజీ మంత్రి గుడివాడ కొడాలి నానిపై వాలంటీర్ల ఫిర్యాదు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ యోగా ఒక క్రమశిక్షణ మరియు సైన్స్ రెండు అని ఉద్ఘాటించారు. సమాచార యుగంలో సమాచార వరదల మధ్య మానవ మనస్సు దృష్టి కేంద్రీకరించడానికి యోగా సహాయపడుతుంది. యోగా మరియు ధ్యానం ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి. ఇది ఉత్పాదకత మరియు ఓర్పుకు కీలకం. సానుకూల ఆలోచనలు మరియు సామాజిక మార్పును పెంపొందించడానికి సైన్యం, క్రీడలు, అంతరిక్ష కార్యక్రమాలు మరియు జైల్లో కూడా యోగాను చేర్చడాన్ని ప్రధాని మోడీ హైలైట్ చేశారు. సమాజంలో సానుకూల పరివర్తన కోసం కొత్త మార్గాలను రూపొందించడంలో యోగా పాత్రను నొక్కి చెప్పారు. ध्यान के जरिए हमारा ये सामर्थ्य भी निखरता है. इसलिए आज आर्मी से लेकर स्पोर्ट्स तक में योग को शामिल किया जा रहा है. स्पेस प्रोग्रेस में भी जो एस्ट्रोनॉट्स को ट्रेनिंग दी जाती है उन्हें भी योग और ध्यान की ट्रेनिंग दी जाती है. इससे प्रोडक्टिविटी भी बढ़ती है, सहन शक्ति भी बढ़ती है. आजकल तो कई जेलों में कैदियों को भी योग कराया जा रहा है ताकि वो सकारात्मक विचारों पर अपने मन को केंद्रित कर सके. यानी योग समाज में सकारात्मक बदलाव के नए रास्ते बना रहा है. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల పెంపుపై 3వ సంతకం చేశారు. అన్నట్లుగానే మరుసటి రోజే పెన్షన్ పెంపుపై ప్రభుత్వం అధికారంలో జీవో కూడా రిలీజ్ చేసింది. దీంతో పెన్షన్దారులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను.
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి. మాజీ మంత్రి గుడివాడ కొడాలి నానిపై వాలంటీర్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు మాజీ వాలంటీర్ల ఫిర్యాదు. వారి ఫిర్యాదుతో వైసీపీ నేతపై కేసు నమోదు చేసిన గుడివాడ పోలీసులు నానితో పాటు దుక్కిపాటి సత్యభూషణ్, గొర్ల శ్రీను, మరో 2 వైసీపీ నేతలపై కేసు నమోదు. ఎన్నికలకు ముందు పలువురు వార్డు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానికి గట్టి షాక్ తగిలింది. మాజీ వార్డు వాలంటీర్లు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి సత్యభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, మరో 2 వైసీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. కృష్ణా జిల్లా గుడివాడలో శరత్ థియేటర్లో ఫ్లెక్సీల కలకలం. మాజీ మంత్రి కొడాలి నాని పార్టీ కార్యాలయంలో టీడీపీ ఫ్లెక్సీలో అర్ధరాత్రి వెలిసిన యాలపర్తి యువజన ఫ్లెక్సీ. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా పార్టీ కార్యకలాపాలు నడిపిన శరత్ థియేటర్లో టీడీపీ ఫ్లెక్సీ. రోడ్డున పోయే వారికి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా 2 ఫ్లెక్సీలు ఏర్పాటు. పెదపారపూడి మండలం మోపర్రు ప్రజలకు కలుషిత నీరే దిక్కు. అంటువ్యాధుల బారిన పడుతున్న గ్రామస్తులు, ప్రత్యామ్నాయ మార్గాలు చూడని అధికారులు, ఆందోళన బాటలో గ్రామస్తులు. మండలంలోని మోపర్రు గ్రామంలో త్రాగునీరు చెరువు కలుషితమై మంచినీళ్లు పచ్చని రంగంలో ఉంటున్నాయని, వాటిని తాగడం వల్ల గ్రామస్తులు రోగాల పాలవుతున్నారంటూ వ్యాధుల బారిన పడుతున్న అధికారులకు చీమ కుట్టినట్లయినా ఉండటం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వాటర్ ప్లాంట్ ఉన్నా ఎక్కువ మంది చెరువు నీటి మీదే ఆధారపడి ఉన్నారని,
త్రాగటానికి పనికి రాకుండా పోయాయని, అంతేకాకుండా స్నానాలకు, ఇంట్లో వాడకాలకు కూడా వాడుకోవడానికి పనికి రాకుండా నీళ్లు ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. ఈ గ్రామంలో 50-60 సంవత్సరాల నుండి చెరువు నీటిని త్రాగుతున్నామని, ఫిల్టర్లు సరిగ్గా పని చేయకపోవడం వల్లే నీళ్లు ఇలా రంగు మారాయని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కలుషిత నీటిని శుద్ధి చేసి శుభ్రమైన త్రాగునీటిని అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం దెందులూరు ఎమ్మెల్యేగా చింతమనేని ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే వైసీపీ పాలనలో దెందులూరు సంవత్సరాల తరబడి సాగిన గారాణ మోసాన్ని బయటకు తీసుకొచ్చారు. ఇన్నాళ్లు వైసీపీ నాయకులు యథేచ్ఛగా చేసిన అక్రమాలకు, అవినీతి పనులకు కొమ్ము కాసిన అధికారులకు నిలదీశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చూపిన చొరవతో దెందులూరు నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలోని పేద రైతులకు ఇకపై పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న 62 వ్యవసాయ ట్రాక్టర్ యంత్రాలు. చింతమనేని చర్యతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా సైతం ఇదే విధంగా పక్కదారి పట్టాయంటున్నారు రైతులు. భోగాపురం సంబంధించిన బండి, ఈ భోగాపురంలో ఈ బండికి ఏమేమి ఇచ్చాం మనం? రైతు ఓనర్ ఎవరు వచ్చారు ఇక్కడికి? డ్రైవర్ పని చేసుకుంటాం. ఈ బండి ఏం పని చేస్తూ ఉంటుంది? ఉప్పులు, కామాయిలు దమ్ము చేస్తుంది. ఇది దీంట్లో ప్రతి ₹1 40 పైసలు ప్రభుత్వం డబ్బు. ఇది ఊరందరూ వాడుకుంటాకి ఇచ్చిన బండి. ఆ విషయం తెలిసి ఇప్పుడు నీకు తెలీదా? అంతేగాని నీకేం తెలీదు. ఈ బండి తాళాలు ఎక్కడున్నాయి? బండి తాళాలు ఏవో గారికి మీ కంట్రోల్లో ఉండి మీ ఆర్బీకే ద్వారా పనిచేస్తుందా? చేపించండి. ఎక్కడి నుంచే మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఇక్కడ ఉన్నారా? నువ్వు ఆర్డర్వే ఇట్రా. ఇదెవరు? ఇప్పుడు ఇది గ్రూప్ మీద ఇచ్చారు మీకు, అవునా? మీరు ఎంత కట్టారు? ఉన్నాడు. ఇది గవర్నమెంట్ బండి. మరి గవర్నమెంట్ బండి అయినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ పనిచేయాలి కదా. మీరు ఆర్బీకే కేంద్రం దగ్గర పెట్టాలి కదా. మీ అబ్బా సొత్తులాగా మీ ఇంటికి పెట్టుకుంటేటన్నా మేము అనరు. తప్పని చెప్పు. ఎవరైనా అతిక్రమిస్తే జైలుకు పోతారు. పద్ధతి ప్రకారం నడవమని చెప్పు. చూడు, ఎక్కడ తీసుకుంటే ధరల కోసం సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్. కొరకు ప్రభుత్వ ఆర్థిక సహాయముతో రైతుల కొరకు ఇచ్చిన బండిని క్రా కింద రైతుల సేవ కొరకు ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయముతో రైతులకు తక్కువ అందించబడిన వాహనము. అదృష్టం ఉంది. నువ్వు డ్రైవర్వా? చేపించి శబాష్ అనిపించుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాంత్రీకరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి మానసిక ఉల్లాసం కలిగించేది పచ్చని వనాలే అని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ అన్నారు. బుధవారం ఉదయం పెద్దగంటేడ భవిత విద్యా కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం రంగురంగుల పువ్వులు పూసే ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎకో వైజాగ్లో భాగంగా నాటుతున్న ఈ మొక్కలు విద్యార్థులలో చైతన్యం నింపుతాయి, ఉత్సాహం కలిగిస్తాయి, కొత్త ఆలోచనలు రేకెత్తించి ఆనందంగా జీవించడానికి ఉపకరిస్తాయన్నారు. జిల్లాలోని 11వ భవిత విద్యా కేంద్రాలకు కొత్త వెలుగు నింపేందుకు పువ్వులు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు గ్రీన్ క్లైమేట్ టీఎన్జీఓ అందజేస్తుందన్నారు. ఇంద్రియ వనాలతో మానసిక వికాసం కలుగుతుందని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యంగా భావించారన్నారు. ఎకో వైజాగ్లో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటుదామని, అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైకప్పు మీద కూరగాయలు, ఆకుకూరలు ప్రకృతి ఆధారంగా పండించాలని కోరారు. ఓపెన్ జిమ్ కూడా అడిగారు 100%. ఐ థింక్ మన శ్రీనివాస్ గారు కూడా లెటర్ పెట్టేశారు. ఈ విల్ గివ్ ఇక్కడ కాకుండా అన్ని భవిత సెంటర్లో అట్లీస్ట్ వీ విల్ ట్రై టు డూ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఇది కాకుండా ఏం సపోర్ట్ కావాలో మన జీవీఎంసీ సైడ్ నుంచి 100% సపోర్ట్ ఇస్తాము. అండ్ ఇక్కడ చాలామంది ఐ థింక్ మన ఇక్కడ 2 టీచర్స్ ఆర్ దేర్. ఐ థింక్ సూర్యనారాయణ అండ్
జయ భారతి అండ్ మన ఐ థింక్ అర్చన గారు అండ్ లక్ష్మి మన ఓఎస్. సో ఇక్కడ వీళ్ళు కాకుండా చాలా మంది ఇది పనిని చూడకుండా సర్వీస్ లాగా ఐ థింక్ ఫుల్ డెడికేషన్ తో చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ హార్ట్ వార్మింగ్ టు సీ. సో వీళ్ళే మాకు ఇట్ ఈస్ a big inspiration. So I thank all of you. I thank our MEOs. I thank our education staff. So మన DO గారు కూడా షీఈస్ ఫుల్లీ బిహైండ్ అస్. సో ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని పూర్తిగా అప్రిషియేట్ చేసేసి ప్లీజ్ టేకప్ సచ్ గుడ్ works and continue your good works. Under their guidance only we are doing all this. Nothing. You are doing everything. అందరికీ నమస్కారము. మరి ఈరోజు మన జిల్లాలో ముఖ్యంగా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మనం జూన్ 5న డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మరి మన జిల్లాలో మరి ఏపీసీ గారు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో మరి ఆల్ భవితా సెంటర్స్లోన మరి గ్రీన్ క్లైమేట్ వాళ్ళు మరి జీవరత్నం గారి ఆధ్వర్యంలోన మరి ఈ మొక్కలు అన్ని స్కూల్స్లో కూడా అలాగే మన దగ్గర ఉన్నటువంటి భవితా సెంటర్స్ అన్నింటికి కూడా వాళ్ళు మొక్కలు అనేవి మరి ఫ్రీగా స్పాన్సర్ చేయడము అలాగే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఆ కోఆర్డినేషన్ చేసుకోవడం అనేది జరిగింది. మరి దీనిలో భాగంగానే ఈరోజు గంట్యాడ మండలంలో మరి ప్రధానంగా ఈ భవితా సెంటర్లో ఈరోజు చాలా మొక్కలు అనేది ఈరోజు నాటుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు మన ముఖ్య అతిథిగా మరి అడిషనల్ కమిషనర్ గారు శ్రీ విశ్వనాథన్ గారు రావడం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఇందులో భాగంగానే మరి మొక్కలు ప్రధానంగా స్కూల్స్తో పాటు భవితా సెంటర్స్లో నాటడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క ఆర్గాన్స్ అంటే ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఈ సెన్సర్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే చూడగానే మనకి మొక్కలు గ్రీనరీ చూడగానే మన యొక్క కళ్ళు ఏ విధంగా మన ప్రభావితం చేస్తాయి, అలాగే మన యొక్క సెన్సర్ ఆర్గాన్స్ అయినటువంటి ఇయర్స్ కూడా మన దాని మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. అలాగే పిల్లలు మొక్కలతో వాళ్ళ యొక్క అంటే వాళ్ళ జీవన విధానంలో ఒక భాగంగా ఉండాలని చెప్పేసి మరి ప్రధానంగా ఈ భవితా సెంటర్స్ అన్నింటిలోన మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరి ఏపీసీ గారు ఏర్పాటు చేయడం సార్ ఆధ్వర్యంలో ఇది ఒక మంచి కాన్సెప్ట్గా భావిస్తూ మరి దీనికి కోఆర్డినేట్ చేసుకోవడానికి మరి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అలాగే మరి మన డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్స్ అయినటువంటి ప్రసాద్ గారు అండ్ బాబురావు గారు అలాగే సార్ ఏపీసీ గారు అలాగే మనకి ఐఈడి కోఆర్డినేటర్స్ అలాగే సెక్టోరియల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా మరి దీన్ని సహకరించి ఈరోజు మరి ఫైనల్గా మరి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఎవ్రీడే కూడా ఒక టీమ్తో అంటే మన జూన్ 5న మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడము. ఈరోజు లాస్ట్ డే మనకి 20th ఈరోజు సేవ్ వాటర్ అనే కార్యక్రమంతో ముగించడం అనేది జరుగుతుంది. మరి ఈ ముగింపు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అరకు వ్యాలీ మండలం ఎండపల్లి వలస గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. అమ్మవారి కుంకుమ అర్చనలతో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి నాగేశ్వరరావు మాతృచరణలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు. చివరి రోజు గ్రామ పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు ఘట్టాలు అగ్నిగుండం నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ అలంకరణతో పాటు గంగమ్మ తల్లి, శాంతమ్మ తల్లి, కోలాటం, తీన్మార్ డాన్స్, డప్పులతో ఆకర్షణగా నిలిచాయి. అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు ప్రసాదాలు స్వీకరించారు.
బీఆర్ఎస్ ప్రగతి పాలనలో ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి అని వ్యాఖ్యానించిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారానే ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని సాధిస్తామని నమ్మి రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ 13వ వర్ధంతిని జిల్లా పార్టీ కార్యాలయంలో నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గౌరవ నిరంజన్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు కొనసాగిన బీఆర్ఎస్ ప్రగతి పాలనలో జయశంకర్ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని అన్నారు. ఆయన చేసిన త్యాగాలను, స్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన చివరి దశ పోరాటంలో ఆయన పాత్ర మరువలేనిదని, ఆయన ఆశయాలు సాధించడానికి నేటి నాయకులు, యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వాదానికి కట్టుబడి, తెలంగాణ భావజాల వ్యాప్తికి కట్టుబడి నిరంతరం జీవితకాలం అదే శ్వాసగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు మనల్ని భౌతికంగా వీడి 13 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన ఆశయ సాధన కోసం ఆయనతో పాటు నడిచిన వాళ్ళు, ఆయన అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నడిచిన వాళ్ళు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో నడిచినటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉన్నారు. ఇవాళకి రేపటికైనా కట్టుబడి ఉంటారు. తుదికంట వారి ఆశయాలు సంపూర్ణంగా నెరవేరేదాకా తెలంగాణ నేల మీద ఆయన వదిలినటువంటి శ్వాసనే ఒక స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ వాదులంతా ఈ స్ఫూర్తిని నిలబెట్టడం కోసమే కంకణబద్ధులై ఉంటారు. ఆయన స్మరించుకోవడం అంటే తెలంగాణ వాదానికి ఎల్లప్పటికీ కట్టుబడి ఉండడమే అని మరోసారి ప్రకటించడమే. అమరులకు నివాళులర్పిస్తూ జయశంకర్ గారిని మరొకసారి స్మరించుకుంటూ అందరికీ నమస్కారం. తెలంగాణ వాదానికి కట్టుబడి, తెలంగాణ భావజాల వ్యాప్తికి కట్టుబడి నిరంతరం జీవితకాలం అదే శ్వాసగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు మనల్ని భౌతికంగా వీడి 13 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన ఆశయ సాధన కోసం ఆయనతో పాటు నడిచిన వాళ్ళు, ఆయన అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నడిచిన వాళ్ళు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో నడిచినటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉన్నారు. ఇవాళకి రేపటికైనా కట్టుబడి ఉంటారు. తుదికంట వారి ఆశయాలు సంపూర్ణంగా నెరవేరేదాకా తెలంగాణ నేల మీద ఆయన వదిలినటువంటి శ్వాసనే ఒక స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ వాదులంతా ఈ స్ఫూర్తిని నిలబెట్టడం కోసమే కంకణబద్ధులై ఉంటారు. ఆయన స్మరించుకోవడం అంటే తెలంగాణ వాదానికి ఎల్లప్పటికీ కట్టుబడి ఉండడమే అని మరోసారి ప్రకటించడమే. అమరులకు నివాళులర్పిస్తూ జయశంకర్ గారిని మరొకసారి స్మరించుకుంటూ అందరికీ నమస్కారం. జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జన్నారం మండల కేంద్రంలోని జ్యోతి గార్డెన్లో భాజపా అధ్యక్షులు గుండవరపు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి యోగాను ఈ రోజు ప్రపంచమే ఆచరిస్తుందని ఆయన అన్నారు. యోగా చేస్తే అనారోగ్యాలు తమ దరి చేరవని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కొంతం శంకరన్న, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడత గోపాల్, యోగా గురువు ప్రవీణ్, మల్లేశం, సామలింగన్న, కొత్త శ్రీనివాస్, అప్పల జలపతి, సందీప్, శీలం శేఖర్, భీమ్లాల్ తదితరులు పాల్గొన్నారు. యోగా అనేది నిత్య జీవితంలో ఒక భాగం కావాలని వనపర్తి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ
జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ సనాతన కాలం నుండి భారతదేశంలో ప్రతిరోజు మన భారతీయులు చేసే యోగా ఆసనాలు నేడు ప్రపంచ ప్రాచుర్యం పొంది ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. మిగతా వేదిక మీద ఉన్న అడిషనల్ కలెక్టర్ గారు, మిగతా ఆర్గనైజర్స్, ఈ యోగాకు సంబంధించిన అంత ట్రైనర్స్ కానీ మిగతా అధ్యాపకులు కానీ ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న మీ అందరికీ, వనపర్తి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియదు అనేది మన మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎంత ఒత్తిడిలున్నా మన కోసం, మన ఆరోగ్యం కోసం కొద్దిసేపు యోగా చేసినప్పుడు మన హెల్త్ పరంగా కానీ మానసికంగా కానీ ప్రశాంతత వస్తుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం యోగా ప్రతిరోజు కొంచెం మన కోసం దానికి టైం కేటాయిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మీరందరూ అవన్నీ పాటించాలని. ఇప్పుడు చాలాసేపు మేము మాట్లాడుకుంటే అందరూ మాట్లాడితే అక్కడ నిలబడ్డ పిల్లలందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి అందరికీ యోగా డే సందర్భంగా మళ్ళీ ఒకసారి అందరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ గారు, వచ్చిన వేరియస్ ఆఫీషియల్స్, ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆయుష్ నుంచి వచ్చిన ఈ కార్యక్రమం ఇంత చురువుగా ఏర్పాటు చేస్తున్న ఆఫీషియల్స్ అందరికీ కూడా, మీడియా మిత్రులకి వెరీ వామ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనకి ఇంటర్నేషనల్ యోగా డే. సో ఇందాక మేడం చెప్పినట్లు టుడే ఈజ్ ద 10th ఇంటర్నేషనల్ యోగా డే. 2014లో స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు 10 years అయిపోతుంది. సో దీని సందర్భంగా మనం ఈరోజు యోగా కార్యక్రమం చేస్తాము. మన జిల్లాలో కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బట్ ఐ రిక్వెస్ట్, మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఈ యోగా అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎక్సర్సైజ్ మెథడ్. అదొక ఎక్సర్సైజ్ మెథడ్ మాత్రమే కాదు, అదొక ఫిజికల్ హెల్త్కి, మన మెంటల్ హెల్త్కి అది చాలా అవసరమైనది. సో మీరు కూడా, మీకు ఇప్పుడు మీరంతా చాలా చిన్నవారు, మీరంతా యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. బట్ త్వరగా మీరు పెద్ద అయ్యే కొద్దీ మీకు కొన్ని ఇంజరీస్ అవుతూ ఉంటాయి, మీకు కొద్దిగా స్ట్రెస్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడున్న సోషల్ మీడియా ఏజ్లో. ఈ టైంలో కనుక మనం యోగా కరెక్ట్గా పాటించి మంచిగా చేసే అవకాశం ఉంది. అండ్ మీ స్కూల్కి కూడా మొదటిసారి నేను వస్తున్నాను, ఈ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్కి. సో ఇట్స్ అ వెరీ నైస్ స్కూల్. ఈ కాలేజ్ కూడా చాలా బాగా ఉంది. మీరందరూ కూడా వచ్చినప్పుడు నేను కొన్ని బోర్డ్స్ కూడా చూశాను. ఇక్కడ నుంచి ఐఐటి ఢిల్లీ సమ్ 1727 kilometers అని, ఐఐటి ఖడగ్పూర్ ఎంత దూరం ఉందని. సో మీరు కూడా ఈ బోర్డ్స్ డైలీ చూసి నాకు తెలిసి ఇన్స్పైర్ అవుతా ఉన్నారు. అండ్ ఐ హోప్ మీరు కూడా కొంతమంది ఇట్లాంటి పెద్ద పెద్ద కాలేజెస్కి, మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద కాలేజెస్కి వెళ్ళే అవకాశం మీకు కూడా వస్తుందని. సో వన్స్ మోర్ మేము కూడా మళ్ళీ మీ కాలేజ్ వస్తూ ఉంటాము. ఈరోజు యోగా డే కాబట్టి మనం ఎక్కువ టైం యోగా చేయడంలో స్పెండ్ చేయాలి. సో ఇక్కడ పిలిచినందుకు డిపార్ట్మెంట్ ఆయుష్ తరఫున ఇక్కడ ప్రిన్సిపల్ గారికి మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. మీరు ఈరోజు ప్రాక్టీస్ చేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.